నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మసాలా క్యారెట్ ఫ్రై చేద్దాం మన వీడియోలో. ఓకే, మన ఛానల్లో ఎలా చేయాలంటే క్యారెట్, దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆనియన్, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, అలాగే తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు. ఇదంతా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివి మనం పొడి చేసుకోవచ్చు. ఈలోపు మనం బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తాం. చూడండి, కొంచెం ఆయిల్, కొద్దిగా మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకుందాం. ఆ తర్వాత మామూలుగా అయితే పోపు గింజలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేద్దాం పోపు గింజలు కూడా మనం. కొంచెం జీరా, అలాగే కొంచెం పోపు గింజలు. ఇప్పుడు మనం పోపు గింజలు చిట్టపటలాడినాక ఇందులో మనం కరివేపాకు వేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. సాయిపప్పు కూడా వేస్తాం దీంట్లో, ఈ చట్నీలో. అయితే ఇప్పుడు మనమైతే సాయిపప్పు వేయడంలో ఇవే వేస్తున్నాం. ఓకే, పోపు గింజలు చిట్టపట్టలాడినాక ఇప్పుడు ఈ క్యారెట్ మనం ఇందులో వేస్తాం. నేనైతే క్యారెట్ తోటి దాంతోపాటే ఆనియన్ వేస్తా, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వేగాక ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, దీనిపైన మనం ఇలా మూత పెట్టుకుందాం, కొద్దిగా ఉడుకుతుంది. ఓకే, మనం ఇలా ఫ్రై చేసుకున్న క్యారెట్లు మనం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఎంత కావాలో అంత వేసుకుందాం. మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మనం కలుపుకొని తినేటప్పుడు కూడా దీన్ని మనం తినవచ్చు. ఓకే, వేడి వేడి మసాలా క్యారెట్ రెడీ. ఇప్పుడు మనం వడ్డించుకొని తినేయచ్చు, ఎందుకంటే మనం పచ్చి ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అవి ఇందులో ఫ్రై అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ మసాలా క్యారెట్ ఫ్రైని సర్వ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడి మసాలా కర్రీ రెడీ.